ఈరోజు సొరకాయ పులుసు తాలింపు పెట్టినాను. ఈ తాలింపు ఇదిగో సొరకాయ పులుసు. ఇది ముద్దపప్పు అన్నమాట. పెసరపప్పు ముద్దపప్పు చేస్తున్నాను అన్నమాట. ముద్దపప్పు చేసుకోవడం అందరికీ తెలుసు. ఇంకా సొరకాయ పులుసు అంటారా, చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇవి ఫస్ట్ ఇవన్నీ ఉడకబెట్టుకోవాలండి. సొరకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సగం ఉడికినాక చింతపండు పులుసు వేసుకొని బెల్లం వేసుకొని, కొంతమంది బెల్లం వేసుకుంటారు, బెల్లం లేని వాళ్ళు పంచదార అయినా వేసుకోవచ్చు. మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకొని మనం కొద్దిగా టేస్ట్ అంటే తీపి సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక ఈ తాలింపు వేసుకోవడమే. అదే సొరకాయ పులుసు. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది కదా. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు అంటే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.